వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే ఏదైతే టీవీకే విజయ్ పై వైగో ప్రశంసలు, ప్లేటు మార్చిన స్టాలిన్ అని చెప్పేసి నేను టైటిల్ ఇచ్చాను. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే వైగో, ఆయన పేరు వైయాపురి గోపాలస్వామి. గతంలో ఆయన కరుణానిధితో సుదీర్ఘకాలం ఆయన పనిచేయడం జరిగింది. బాగా అటు జయలలితతో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దివంగత నటి శ్రీదేవి ఎవరైతే ఉన్నారో శ్రీదేవి ఫ్యామిలీతో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దూర బంధువు కూడా అవుతారు. ఇలా వైగోకి పూర్తి స్థాయిలో తమిళనాడు పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా చర్చనీయాంశం అవుతానే ఉంటారు. ఆయన ఒకప్పుడైతే ఎప్పుడు వెటరన్ లీడర్ అయ్యారు, కానీ ఒకప్పుడు ఎప్పుడు కూడా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ తో కూడా ఎప్పుడు వైగో వార్తల్లో ఉంటూ ఉండేవాడు. అలాంటి వైగో ఈ రోజున ఆల్రెడీ ఆయన 94లోని డిఎంకే నుంచి బయటికి రావడం జరిగింది. స్టాలిన్తోని అండ్ కరుణానిధితో విభేదించి వచ్చిన తర్వాత ఆయన డిఎండికే అని ఒక పార్టీని కూడా స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీకి సంబంధించి ఆ తర్వాత రోజుల్లో దాన్ని లాంగ్ రన్ లో కంటిన్యూ చేయలేకపోయినారు. బట్ అంత స్థాయిలో ఇంపాక్ట్ చేసిన సందర్భం అయితే తక్కువ. బట్ అదే సమయంలో మొన్నటి ఎన్నికల ముందు నుంచి అటు స్టాలిన్తో సెయిల్ అవుతా వస్తున్నారు డిఎంకేతోని. ఈరోజు మొన్న డిఎంకే కూడా ఆయన పార్టీకి 4 సీట్లు కేటాయించిన పరిస్థితి అయితే ఉంది మొన్నటి ఎన్నికల్లో. అంటే ఈరోజు స్టాలిన్ కూటమిలో, డిఎంకే కూటమిలో ఆయన కూడా వన్ ఆఫ్ ది భాగస్వామిగా, పార్ట్నర్ గా ఉన్నారు. అలాంటి వైగో ఈ రోజున విజయ్ని ఉద్దేశించి, టీవీకే పార్టీ అధినేత విజయ్ని ఉద్దేశించి కొన్ని సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. సంచలన కామెంట్స్ అనలేం వాటిని. నిజానికైతే విజయ్ని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు. రేపు విజయ్ అధికారంలోకి రాబోతా ఉన్నాడు, తమిళనాడు రూపురేఖలు మార్చబోతున్నాడు అనే విధంగా కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు ఆయన. సో విజయ్ని నిజంగానే ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం అంటే ఆ స్థాయిలో విజయ్ని ఓన్ చేసుకునే ప్రయత్నం అనుకోవాలి మనం. ఎందుకు ఎప్పుడైతే వైగో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినారో ఇది తమిళనాడు వ్యాప్తంగా చాలా సీరియస్ గా హాట్ టాపిక్ అవుతుంది. ఆయన ఆల్రెడీ స్టాలిన్తో ఉన్నారు, స్టాలిన్కి సన్నిహితుడు కూడా, ఆ కూటమిలోని కలిసే పోటీ చేశారు. అలాంటి వైగో ఈరోజు తమకు ప్రత్యర్థి అని చెప్పబడుతున్న విజయ్ని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం, విజయ్ని పొగిడే ప్రయత్నం, ఈ స్థాయిలో ఆ వార్తలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఎందుకు చర్చనీయాంశం అవుతున్నాయి అంటే ఈరోజు విజయ్కి సంబంధించి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మొన్నటి ఎన్నికలకు ముందు చూసాం. తమిళనాడు ముఖ చిత్రం అనేది కొంత డిఫరెంట్ గ్రౌండ్స్ లో ఉండింది. బీజేపీ మనం చూసే జయలలిత మరణం తర్వాత అనేక ప్రయోగాలు చేశారు వీళ్ళు. పళనిస్వామిని, పన్నీర్ సెల్వాన్ని అడ్డుపెట్టుకుని శశికళ లాంటి వాళ్ళని జైలుకు పంపడం కానీ, అదేవిధంగా ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఫెయిల్ అయినాయి. ఇట్స్ లీడ్స్ టు సమ్వేర్ అన్నట్టుగా డిఎంకే అధికారంలోకి రావడానికి కూడా ఆ పరిణామాలే కారణమయ్యాయి. అయితే డిఎంకే మనం చూసే స్టాలిన్ వాళ్ళ భావజాలమే పెరియార్ రామస్వామి భావజాలం, వాళ్ళ పునాదే నాస్తిక పునాది కరుణానిధి హయాం నుంచి. సో అలాంటి పార్టీ నుంచి బీజేపీకి మద్దతు మనం ఊహించలేం. అందుకే వాళ్ళు ఇండియా కూటమిలో వన్ ఆఫ్ ది మేజర్ బిగ్గెస్ట్ షేర్ ఉన్న పార్టీగా కొనసాగుతూ వస్తూ ఉన్నారు. అయితే బీజేపీ మీద ఎన్ని విషయాల్లో ఏ విధానం తీసుకున్నా దాన్ని బీజేపీని తప్పుపడుతూ అనేక రకాలుగా వాళ్ళు హైలైట్ చేస్తూ వచ్చారు. చాలా అంశాల్లో మనం చూస్తే స్థానికంగా ఏదైతే పన్నీర్ సెల్వం కానీ పళనిస్వామి కానీ వీళ్ళిద్దరిని కలిపి ఎక్కువ రోజు కలిపి ఉంచలేకపోయింది బీజేపీ. అక్కడ పన్నీర్ సెల్వం స్టాలిన్ వైపు కూడా వెళ్ళిపోయారు. ఈరోజు అన్నాడీఎంకేని పళనిస్వామి లీడ్ చేస్తా ఉన్న పరిస్థితుల్లో మొన్నటి ఎన్నికల ముందు విజయ్ పార్టీ పెట్టారు. టీవీకే పార్టీతోనే ఆయన తెర మీదకి రావడం జరిగింది. సినిమాల్లో తనకున్న ఇమేజ్ అటు పార్టీ ద్వారా గెయిన్ చేసుకోవాలనుకున్నట్టున్నారు ఇంకా. సో ఇలాంటి పరిస్థితుల్లో తాను ఇచ్చిన సంక్షేమ పథకాల మీద స్టాలిన్ ఎక్కువగా నమ్ముకుంది. స్టాలిన్ హిందూ వ్యతిరేక విధానాలను టార్గెట్ చేస్తూ బీజేపీ అక్కడ స్థానికంగా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది. అయితే అన్నామలైని పక్కన పెట్టి నయనార్ లాంటి వాళ్ళని, కేవలం వాళ్ళని స్థానికంగా ఉన్న గౌండ్ర కులం కారణంగా అన్నామలైని ఆధిపత్య పోరుతోని పళనిస్వామి పక్కన పెట్టించారనే విమర్శలు మాత్రం వచ్చాయి. సో అది కూడా బీజేపీ కొంత డ్యామేజ్ అనుకోవాలి. ఈరోజు అన్నాడీఎంకే కూటమితో, అన్నాడీఎంకే ఎలాగైనా బీజేపీతో కలిస్తే మళ్ళీ అధికారంలోకి రావచ్చు అని అనుకుంటా ఉన్నారు. సో అలాంటి ఒక క్రైటీరియా ఉన్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో విజయ్ రంగంలోకి దిగారు చాలా తక్కువ సమయంలో. ఆయన వచ్చిన తర్వాత ఆయనకు ఒక మాబ్ ఉంది, పూర్తి స్థాయిలో మాబ్ సైకాలజీ ఉంది. అలా తన సినిమాల వైపు ఎలా అయితే యూత్ ఆకర్షితులయ్యారో అలాగే ఆయన రాష్ట్ర రాజకీయాల్లో యూత్ నిజంగా తన వైపు ట్విల్ చేసుకునే ప్రయత్నం చేశారు. కాదే అటు చూస్తే ఆయన సినిమా జననాయకన్ ఆగిపోవడం సెన్సార్ కారణంగా, అదేవిధంగా చూస్తే కరూర్ తొక్కిసలాట ఘటన కానీ, సిబిఐ ఎంక్వైరీస్ కానీ, ఆయన వ్యక్తిగత విషయంలో ఆయన భార్య ఆయన మీద అనేక ఆరోపణలు చేస్తూ కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేయడం డైవోర్స్ కోసం, ఇవన్నీ విజయ్ని కొంత ఇబ్బంది పెట్టాయి. అయినా సరే విజయ్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆయన ఆ స్థాయిలో జనంలోకి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అయితే మొన్నటి ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ డిఎంకే మళ్ళీ అధికారంలోకి రాబోతుంది తమిళనాడులో అని చెప్పడం జరిగింది. 1-2 ఎగ్జిట్ పోల్స్ మాత్రం అక్కడ అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్పారు. కానీ యాక్సెస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా మాత్రం పూర్తి స్థాయిలో ఆయన విజయ్ అధికారంలోకి రాబోతున్నారని చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఆయనకి సవాల్ లాంటిదే.
గతంలో చాలా చోట్ల ఆయన హర్యానా దగ్గర నుంచి పంజాబ్ చాలా చోట్ల ఆయన కొన్ని చోట్ల ఓడిపోవడం జరిగింది. దానికి తర్వాత మోడీ ఏదైతే 400 సీట్లు అన్నారో 400 సీట్లు దాటబోతున్నాయి బీజేపీకి అని చెప్పారు. ఆ విషయంలో ఆయన అంచనాలు కూడా ఫెయిల్ అయ్యి నేషనల్ మీడియాలో కూర్చొని కన్నీళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈ రోజున అటు వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఓటర్ సరిగ్గా నాడి పట్టుకోలేకపోయని చెప్పి అక్కడ రిజల్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే లాస్ట్ టైం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఇంకొక వైపు చూసినట్లయితే టీవీకే విజయ్ రాబోతున్నాడని ఈయన ఒక్కరు మాత్రమే చెప్పడం జరిగింది. ఇక విజయ్ పార్టీ కానీ విజయ్ ఫ్యాన్స్ కానీ అక్కడ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో విజయ్ కోసం నిజంగానే అన్ని పార్టీలు ఫోకస్ పెడతా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయేమో అనే ఆశతో అటు బీజేపీ నేతలు కూడా ఆయనతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం ఉంది. ఇతను వెళ్ళి అన్నాడీఎంకే నేతలతో మాట్లాడుతున్నారు విజయ్ వెళ్ళి అనే ఇంకొక ప్రచారం కూడా ఉంది. సో మొత్తానికైతే విజయ్ ఒక కింగ్ మేకర్ కాబోతున్నారు, ఒకవేళ హంగే ఏర్పడినా ఈయనే కింగ్ కాబోతున్నారు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. ఒకవేళ యాక్సెస్ ఇండియా ప్రదీప్ గుప్తా చెప్పినట్టు ఆయన వన్ సైడ్ అధికారంలోకి రాకపోయినా ఒక 20-30 సీట్లు సాధించినా కింగ్ మేకరే అవుతారు. ప్రభుత్వ ఏర్పాట్లో కూడా కీలకం కాబోతున్నారు విజయ్. ఇలా అని చూసినాం మనం. అందుకే ఆయన మీద అన్ని పార్టీలు కూడా ఫోకస్ పెట్టాయి. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పటిదాకా ఆయన ఓన్ చేసుకోవాలన్నట్టు అన్నాడీఎంకే బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేశాయి. కానీ ఈ రోజు చూస్తే అటు స్టాలిన్ అనుకో కూడా ఆయన మీద ఫోకస్ పెట్టినట్టు మనకు అర్థమవుతుంది. ఎక్కడ ఆయన అన్నాడీఎంకే వైపు బీజేపీ వైపు వెళ్తారనే ఒక ఆలోచన కావచ్చు. ఈరోజు డిఎంకే ఆయన మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. డైరెక్ట్ గా స్టాలినో ఉదయనిధినో రంగంలోకి దిక్కుండా ఈరోజు వైగోతోనే వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైగోకి అన్ని పార్టీలతో ఉన్న సత్సంబంధాలు కూడా అందుకు ఒక కారణంగా చూడాలి. వైగో ఆ స్థాయిలో విజయ్ మీద ప్రశంసలు కురిపించడం ద్వారా స్టాలిన్ ఒకవేళ విజయ్కి మేజర్ సీట్లు వస్తే తమ పార్టీ వైపు ఆయన ఆహ్వానిస్తున్నారు, తమతో పొత్తుల వైపు ఆహ్వానిస్తున్నారు అనే ఇండికేషన్ అయితే ఇస్తున్నారని అనుకోవచ్చు. మొత్తానికి విజయ్ని ఈరోజు ఆకాశానికి ఎత్తేస్తూ వైగో లాంటి వాళ్ళు చేసిన పొగడ్తలు కానీ ప్రశంసలు కానీ ఈరోజు అవి డిఎంకే నుంచి వచ్చిన వాటిగానే చూడాలి. సో మొత్తానికైతే ఎన్నికల రిజల్ట్ ఇంకా పూర్తిగా తెర మీదకి రాకముందే అటు విజయ్ కోసం అటు డిఎంకే కానీ ఇటు అన్నాడీఎంకే బీజేపీ పోటీ పడుతున్న తీరు మాత్రం తమిళనాడు రాజకీయాల మీద మొత్తం దేశాన్నే ఫోకస్ పెట్టేలాగా చేస్తుంది అన్నది వాస్తవం.